వెల్కమ్ టు డిగ్రీ ఐటీ అకాడమీ ఛానల్. ఇప్పుడు మనం చూసిన సబ్జెక్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఉంది. ఇది ఆల్ టాపిక్స్ ఆల్ గ్రూప్స్కి ఇది వర్తిస్తుంది. అయితే అందులో యూనిట్ 1 నుంచి వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్జ్ ఏఐ అనే టాపిక్ గురించి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నోట్స్ యూజ్ చేసుకోండి. అయితే వీడియోకి వచ్చేసరికి డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుందనగానే ఓపెన్ చేసేసి జస్ట్ వీడియో వదిలేసి పీడిఎఫ్ యూజ్ చేసుకుంటున్నారు. పీడిఎఫ్ యూజ్ చేయండి, బట్ నేను తీసుకున్న క్లాస్కి కానివ్వండి, నా పీడిఎఫ్కి కానీ కొంచెం వాల్యూ ఇచ్చి వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్జ్ ఏఐ? Edge AI refers to running artificial intelligence algorithm directly on local devices, edge devices, instead of sending data to cloud servers. సో ఇదేంటంటే ఈ క్లౌడ్ తోటి అంటే ఇంటర్నెట్ తోటి సంబంధం లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద డైరెక్ట్గా లోకల్ డివైజెస్ మీద పనిచేయడాన్ని ఎడ్జ్ ఏఐ అని చెప్పేసి అంటాం. This allows faster processing, reducing internet dependency, better privacy and lower bandwidth usage. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది, అలానే ఇంటర్నెట్ యొక్క డిపెండెన్సీని తగ్గించేస్తుంది, అలానే బెటర్గా ప్రైవసీని ప్రొవైడ్ చేస్తుంది. లోయర్ బ్యాండ్ విత్ అంటే మనకి ఎటువంటి డేటా యూసేజ్ అనేది లేకుండానే ఇది యాక్సెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్గా మన దగ్గర ఉన్న డివైజెస్లో ఏఐ పనిచేయటాన్ని ఎడ్జ్ ఏఐ అని చెప్పేసి అంటాం. ఎడ్జ్ ఏఐ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ స్మార్ట్ డివైజెస్ లైక్ కెమెరాస్, అప్లయన్సెస్ అండ్ వెహికల్స్ వేర్ రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎడ్జ్ డివైజెస్లోకి వచ్చేసరికి కెమెరాస్, అలానే అప్లయన్సెస్, తర్వాత వెహికల్స్, ఇక్కడ మనం రియల్ వరల్డ్ ఏవైతే యూజ్ చేస్తున్నామో ఎలక్ట్రానిక్ డివైజెస్ కింద అవి ఆటోమేటిక్గా పనిచేసే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఎడ్జ్ ఏఐ అని చెప్పేసి అంటాం. ఇవేం చేస్తాయంటే వాటిని మనం యూజ్ చేస్తున్న దాన్ని బట్టి, మన యూసేజ్ని బట్టి ఆటోమేటిక్గా డెసిషన్స్ తీసుకోవడానికి ఈ ఎడ్జ్ ఏఐ అనేది పనిచేస్తుంది. సిన్స్ డేటా ఈజ్ ప్రాసెస్డ్ లోకల్లీ ఇట్ ఇంప్రూవ్స్ రెస్పాన్స్ టైమ్ అండ్ రిలయబిలిటీ. దీన్ని ఇదేంటంటే మనకి లోకల్గా ఉన్న డివైజెస్ మీద పనిచేస్తుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎడ్జ్ డివైజెస్ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, కెమెరాస్ అండ్ అప్లయన్సెస్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఏసీస్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇవేం చేస్తాయి, మీకు ఇంత టైంలో వాష్ చేయటము, ఇంత టైంలో స్పిన్ చేయటము, ఇలా అవి ఆటోమేటిక్గా టైంని సెట్ చేసుకొని రన్ అవుతూ ఉంటాయి. వాటిని మనం ఎడ్జ్ డివైజెస్ అని చెప్పేసి అంటాం. సో ఇవి ఆటోమేటిక్గా పనిచేస్తాయి. అలానే రిఫ్రిజిరేటర్ కంప్రెషన్ ఆన్ అవ్వటం, కంప్రెషన్ ఆఫ్ అవ్వటం, సో రూమ్ టెంపరేచర్ని బట్టి ఏసీస్ ఆన్ అవ్వటం, ఏసీ కంప్రెషన్ ఆన్ అవ్వటం, అది ఆటోమేటిక్గా టెంపరేచర్ బాగా డౌన్ అయిపోయింది, ఓకే ఉండాల్సిన రూమ్ టెంపరేచర్ మినిమం ఉంది అనగానే కంప్రెషన్ ఆఫ్ అయిపోవటం, ఇలా ఆటోమేటిక్గా పనిచేసే ప్రతి ఒక్కటిని మనం ఎడ్జ్ ఏఐ డివైజెస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎడ్జ్ ఏఐ ఈజ్ ఎస్పెషల్లీ యూజ్ఫుల్ ఇన్ ఎన్విరాన్మెంట్ విత్ లిమిటెడ్ ఆర్ అన్స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎడ్జ్ ఏఐ అనేది స్పెషల్గా మనం యూజ్ చేసిన ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు స్నాప్చాట్ వాడతారు. ఈ స్నాప్చాట్ మనం ఎందుకోసం వాడతాము అంటే ఆ లొకేషన్స్లో ఎక్సలెంట్ ఫీచర్స్ తోటి ఇమేజెస్ రావడానికి, అంటే మనకు ఫొటోస్ రావడం కోసం యూజ్ చేస్తాం. అది కూడా ఎడ్జ్ ఏఐ కిందకే వస్తుంది. సో అలా మనం యూజ్ చేస్తున్న డివైజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటే వాటిని ఎడ్జ్ ఏఐ డివైజెస్ అని చెప్పేసి అంటాం సింపుల్లీ. ఇది మీకు వచ్చేసరికి ఏంటంటే ఇంట్రడక్షన్ మాత్రమే. అయితే ఎడ్జ్ ఏఐ డివైజెస్ గురించి టాపిక్ అనేది ఉంది, ఇది 5 మార్క్స్కి అడుగుతారు, వాట్ ఈజ్ ఎడ్జ్ ఏఐ అని చెప్పేసి. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నోట్స్ యూజ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి.